జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో కూడా విజయసాయిరెడ్డికి మొదటి నుంచి ప్రాధాన్యం లేదు. సర్కారు వచ్చిన తర్వాత, అంతకు ముందు కాదు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో, పార్టీ పెట్టిన సందర్భంలో, జైలు పాలన సందర్భంలో, మిగతా సందర్భాలు ప్రతిపక్షం ఉన్న సందర్భంలో అప్పుడు కాదు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి 19 దగ్గర వరకు మనం చూసినట్లయితే సమస్తం సజ్జల రామకృష్ణారెడ్డే తప్ప మరో పేరు వినిపించలేదు, వినిపించనివ్వలేదు. కాబట్టి అప్పటి నుంచే ప్రాధాన్యం తగ్గింది అనేటటువంటి భావన సాయిరెడ్డి లాంటి వాళ్ళలో ఉన్నా కానివ్వండి, ధైర్యం చేయలేదు. ఇక ప్రభుత్వం పోయి 11 సీట్లకు పరిమితమైపోయినటువంటి ఈ సందర్భంలో కూడా ఆ ప్రాధాన్యం ఎక్కడా దొరకట్లేదు అనేటటువంటి భావన అయితే సాయిరెడ్డిలో స్పష్టంగా ఉంది. ఆ బాధ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడనేటటువంటి అంశం అయితే కొన్ని కామెంట్ల రూపంలో వినిపిస్తుంది. మరోటి చూసినట్లయితే కేసుల భయం కూడా కావచ్చేమనేటటువంటి అంశం అయితే చెప్తున్నారు. కేసులు అంటే పాత కేసులు కాదు, ఇప్పుడు తాజాగా కాకినాడ సీపోర్ట్ అంశం, ఇక మిగతా అంశాలు, కొత్తగా రేపు అదాన్ డిస్టిలరీకి సంబంధించి మద్యం అంశం, ఆంధ్ర మద్యం స్కామ్ అనేది కూడా బయటకు రాబోతుందట. ఢిల్లీ లెక్కర్ స్కామ్ చూశాను, ఇక దానికి కొన్ని వందల రెట్లు పెద్దదైనటువంటి ఆంధ్ర మద్యం స్కామ్ కూడా, అదాన్ డిస్టిలరీ, దాని కథాకమాం ఇష్యూ, మిగతా విషయాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. కాబట్టి విజయసాయిరెడ్డి ఎక్కడో చోట ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి ముందే గప్చుప్ సాంబార్ బుడ్ అన్నట్టుగా సర్దుకుంటున్నాడు అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. వీటితో పాటుగా జగన్తో ఉంటే ఇక కష్టం నష్టం తప్ప ప్రయోజనం లేదు అనేటటువంటి భావన కూడా కావచ్చు. ఎందుకంటే మునిగిపోతున్న పడవ, ఒక్కొక్కళ్ళు జంప్ అవుతున్నారు. అందుట్లో ఈరోజు వాటా, ఈరోజు కోట సాయిరెడ్డిది. ఇందులో పెద్ద విచిత్రం ఏముందయ్యా అని చెప్పేసి కొంతమంది అయితే తేలిగ్గా తీసేస్తున్నారు. ఇక భవిష్యత్తు లేదు కాబట్టే జంప్ అవుతున్నారు. అందుట్లో సాయిరెడ్డి కూడా ఒకడు. ఇందులో పెద్దగా అడగాల్సిందే ఉంది, చర్చించాల్సిందే ఉందని ఒక చిన్నపాటి జస్ట్ అలా తీసి ఇలా వేసేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి.